ఇటీవల అవిశ్వాస తీర్మానంలో మున్సిపల్ చైర్పర్సన్ నెగ్గిన విషయం నియోజకవర్గ ప్రజలకు తెలిసిన విషయమేనని 27వ వార్డు కౌన్సిలర్ రాజ్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 4న మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశారని చెప్పారు. అవిశ్వాసం నెగ్గాలంటే 37 మందిలో 2/3 వంతు మెజారిటీ ఉండాలని చెప్పారు. 25 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని బలపరిస్తే అవిశ్వాసం నెగ్గదని, 24 మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి చేతులు లేపారని చెప్పారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని తాము భావిస్తున్నామన్నారు. పండిత్ వినిత పవన్ ను మున్సిపల్ చైర్మన్ గా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జనవరి 4వ తారీఖు నాడు ఆర్మూర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అవిశ్వాస తీర్మానంలో మున్సిపల్ కౌన్సిలర్లు 36 మంది మరియు ఎమ్మెల్యే గారు ఎక్స్ అఫీషియోగా ఓటు రోజు చేయించుకున్నారు. కాబట్టి డిసెంబర్ 28 నాడు 2 రోజులు అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం 37 మంది సభ్యులకు గాను అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 2/3 వంతు 2/3 మెజారిటీ కావాల్సి ఉంటుంది. కాబట్టి కానీ 24 మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి చేతులు లేపగా ఎమ్మెల్యే గారు తటస్థంగా ఉండడం వల్ల అవిశ్వాసం వీగిపోయిందని మేము భావిస్తూ ఉన్నాం. ఇదే విషయము మరుసటి రోజు 5వ తారీఖు నాడు కలెక్టర్ గారికి కూడా వినిపించుకోవడం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన సంఖ్యాబలం లేనందున 25కు గాను 24 మంది అవిశ్వాస తీర్మానానికి చేతులు లేపినందున అవిశ్వాసం వీగిపోయినట్టుగా భావించి మా మున్సిపల్ చైర్పర్సన్ పండిత వినిత పవన్ గారికి మున్సిపల్ చైర్మన్గా కొనసాగే అవకాశం కల్పించాలని చెప్పేసి కలెక్టర్ గారికి వినియోగించుకోవడం జరిగింది. వారు ఇచ్చిన నివేదికలో టోటల్ 25 మంది ఆ రోజు ఫోరంకు పార్టిసిపేట్ అయినారు. 24 మంది సభ్యులు మాత్రమే అవిశ్వాస తీర్మానానికి ఓటేయగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే గారు తటస్థంగా ఉన్నారు. అలాగే 12 మంది గైర్హాజరు అయినారు. కాబట్టి టోటల్ ఫోరం 37 సభ్యులుగా